న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. కూటమి పార్టీ యువనేత PBVSN రాజుగారి అతిథి గృహంలో శుక్రవారం ఉదయం పత్రికా సమావేశంలో పాల్గొన్న స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో కూటమి పార్టీ యువనేత ఎప్పుడూ కూడా ప్రజల హృదయాలలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి. ఎవరు ఏ సహాయం కావాలన్నా తక్షణమే వారికి సహాయ సహకారాలు అందిస్తున్న ఈ యువ నాయకుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బోర్డు డైరెక్టర్ RP రాజుగారు మాట్లాడుతూ, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో లోకేష్ గారు ప్రకటించినట్లు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్లోనూ విద్యారంగంలోనూ ఎంతో మందికి అవకాశాలు కల్పించిన పార్టీ యువనేత నారా లోకేష్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ వ్యవస్థాపకుడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులకు, సీనియర్ ఎంపీలకు, సీనియర్ ఎమ్మెల్యేలకు, క్రీడా వ్యవస్థలో తనతో పాటు పదవులు అలరించిన వారికి అందరికీ ఈ తెలుగు నూతన పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలతో చల్లగా ఉండాలని నా ఆశ ఆకాంక్ష అని అన్నారు. ముందుగా రాష్ట్ర తెలుగు ప్రజలకి అలాగే ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు. ఏదైతే లోకేష్ గారు పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తామని చెప్పారు, అలాగే ఈ ఉగాదికి యువతకి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి యువత అందరిలో ఉత్సాహం నిలిపారు లోకేష్ గారు. అలాగే 10,060 ఉద్యోగాలు, అందులో ముఖ్యంగా హోంశాఖ, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, విద్యాశాఖ అన్ని 10,060 ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ గారికి యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మన పాదయాత్ర రథసారథి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన రాష్ట్రంలో ఇతర దేశాలకు వెళ్ళి అనేక కంపెనీలు తీసుకొచ్చి త్వరలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో కంపెనీలు పెట్టి యువతకి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఈ నెల 23వ తారీఖున రేపు స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ కూడా, శంకుస్థాపన కూడా ఉంది 23 సాయంత్రం 4 గంటలకి. ఇందువలన మన కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు గతంలో మాకు అవసరస్తు కింద లోకేష్ గారిని మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు. అది ఒక తెల్ల పేపర్ కింద విడుదల చేసి ఏ ప్రయోజనం లేదు. కానీ మా ప్రభుత్వం ఉన్నమాట నిలబెట్టుకొని యువకులకి ఎంతో ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ఎంతో కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నారు.